తరువాతి వక్త మిత్రుడు నారాయణ శర్మ గారికి, వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నిజానికి లక్ష్మణరావు సారు నా పని చాలా సులువు చేశారు. చాలా ప్రధానమైనటువంటి ఫ్రేమ్లో కావ్య ప్రబంధాల మూలంగా ఆయన ఎటువంటి విమర్శని అనుసరించారు, విమర్శ రీతిని అనుసరించారు, ఎలాంటి విషయాల్ని ప్రతిపాదించారు అని ఒక టేక్ ఆఫ్ లాంటిది ఇచ్చారు. ఇప్పుడు అదే వేగాన్ని నేను కొనసాగించకపోతే వేగం కుంటుపడుతుంది కూడా. సరే, అలా జరిగినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇద్దరము లక్ష్మణులమే కాబట్టి నా మాటలన్నీ వారు చెప్పిన విషయాలు కూడా అలా అన్వయించుకుంటాను. సాహిత్య విమర్శ గురించి, తెలుగు సాహిత్య విమర్శల గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో తన ముందు తరం వాళ్ళకంటే, తన తరం వాళ్ళకంటే, ఈవెన్ సంపత్ కుమార్ గారితో కలిసి నడుస్తూ ఉన్నా సరే తనదైన ఒక వైవిధ్యాన్ని, విభిన్నతని సాధించినటువంటి వ్యక్తి సుప్రసన్న గారు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తున్నది అనంటే, ఇక్కడ మనం వారి సాహిత్య విమర్శ అంశాలను గమనించినప్పుడు, ఇంతకుముందే ఒక 2 సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది ఉపన్యాసంలో, పాఠకుడు కేంద్రంగా ఉన్నటువంటి సాహిత్య విమర్శ రావాలి. ఇది ఒక కొత్త ఆలోచన. ఏమండి, అదేమి కొత్త ఆలోచనే ఉంది, ఇప్పుడు ఆయన కాలానికి అది కొత్తగా అనిపించుండవచ్చు అని మనం అనుకుంటాం. కానీ రీడర్స్ రెస్పాన్స్ థియరీ అని వాళ్ళ ఆధునికానంతరవాదంలో కనిపిస్తున్నటువంటి మాటల జాడలేనటువంటి కాలంలోనే సహృదయుడు ప్రమాణంగా సాహిత్య విమర్శ ఎదగవలసి ఉంది అని ఒక ప్రతిపాదన చేశారు. ఇది ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. ఎందుకు అనంటే, తనకంటే ముందున్న రాళ్లపల్లి వారు కానీ, విశ్వనాథ సత్యనారాయణ కానీ, కట్టమంచి రామలింగారెడ్డి కానీ, వాళ్ళందరూ కూడా రచనా కేంద్రంగా, కవి కేంద్రంగానే సాహిత్య విమర్శ చేశారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు మౌలికంగా ఏం చెప్పారు అన్నది కావ్యంలోకి వెళ్ళి వెతుకులాడారు. కావ్యంలోకి వెళ్ళి నన్నయ్య గారి కథాకథన దృష్టిని మహాభారతం ఆధారంగానే చెప్పడానికి ప్రయత్నించాడు. అల్లసాని వాని అల్లిక జిగిబిగిని, అల్లసాని మనుచరిత్రని కేంద్రంగా చేసుకుని, అంటే శిల్పపరమైనటువంటి ఒకానొక విమర్శ వచ్చింది. శిల్పం మేధస్సుకు సంబంధించిన అంశం. సుప్రసన్న గారి మార్గం మేధ కాదు, హృదయం నుంచి అక్కడికి ప్రయాణించాలి. సాహిత్య విమర్శ తనకంటే ముందున్న తరంలో చాలా మౌలికమైన గొప్ప ఆలోచనలు వచ్చాయి, గొప్ప విశేషాలన్నీ చెప్పబడి ఉన్నాయి. కానీ సహృదయుడు, ఇక్కడ పాఠకుడు కేంద్రంగా అని రచయిత, రచన, పాఠకుడు, కవి లేదా సమాజ కేంద్రం, ఇలా 4 రకాలుగా సాహిత్య విమర్శ ఉంది అని మనం అనుకుంటూ ఉంటే, దాంట్లో పాఠకుడు కేంద్రంగా రావాలి అన్న మాట దగ్గర అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ సహృదయుడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి మాట సహృదయుడు అని. సహృదయుడు కేంద్రంగా రావాలి అని. పాఠకుడు కేంద్రంగా అన్నప్పుడు ఇవాళ మనం సాహిత్య విమర్శలో నాకు ఆ రచన ఎట్లా అర్థమైంది, నాకు రచన ఎలా నన్ను లాక్కు వెళ్ళింది, తనలోకి తీసుకువెళ్ళింది, ఇలాంటి విషయాలనే మనం పాఠక కేంద్రిత విమర్శలో మనం మాట్లాడుతూ ఉన్నాం. రీడర్స్ రెస్పాన్స్ థియరీలో మాట్లాడుతూ ఉన్నాం. కవి రాసినటువంటి వాక్యానికి సంబంధం లేదు, కవి రాసిన తర్వాత కవిస్వామ్యం ఏం లేదు, దానికి విమర్శకుడు లేదా పాఠకుడుగా తన అభిప్రాయాల్ని తాను చెప్పవచ్చు. ఇది చాలా
ఈ ఇప్పటి కాలంలో గొప్ప విషయమే కావచ్చు కాక, కానీ కవి మనకిచ్చిన అనుభవం ఏంటి అని మాట్లాడేటటువంటి సందర్భానికి కవి చెప్పదలుచుకున్నటువంటి విషయం అనుభవపూర్వకంగా మన అనుభూతిలోకి ఎట్లా తెస్తున్నాడు అన్నదానికి మనం గమనించినప్పుడు మనకు తెలిసేటటువంటి విషయాలు చాలా మౌలికంగా ఉంటాయి. కాబట్టి మొత్తం తెలుగు సాహిత్య విమర్శని ఒక్కసారిగా ఈ స్టేట్మెంట్ తో ఆలోచింపజేశారు సుప్రసన్న గారు. సహృదయుడు కేంద్రంగా అన్నప్పుడు నీ జ్ఞానేంద్రియాలకి ఆ రచన ఇచ్చిన అనుభవం ఏమిటి, ఆ అనుభవం నీకు ఇచ్చిన అనుభూతి ఏమిటి అన్నది కొలమానంగా చేసుకుంటే నీవు సాహిత్యాన్ని గురించి మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా చాలా సత్యంగా ఉంటాయి అన్నది మొదటి అంశం. ఎప్పుడు మీరు అనుభూతిని ప్రధానం చేసుకుంటారో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఒక పాయింట్. ఎప్పుడు మీరు అనుభూతిని ప్రధానం చేసుకుంటారో, మీ సహృదయత్వాన్ని ప్రమాణంగా తీసుకుంటారో, అక్కడికి దేశము, కాలము, ప్రాంతము, ప్రాచీనము, ఆధునికము, కులము, మతము ఇవేవి రావు. రచయిత లేదా ఆ కవి తాను ఏ రకమైనటువంటి ఒకానొక ఆస్వాదనీయతని తన రచన ద్వారా వెలుగులోకి తెస్తున్నాడో దాన్ని మాత్రమే మనం వ్యక్తం చెయ్యటానికి ఉద్యుక్తులమవుతాము, అలాంటి వాతావరణంలోకి వెళ్తాము. కాబట్టి సహృదయుడు ప్రమాణంగా తెలుగు సాహిత్య విమర్శ ఎదగాలి అన్నది ఆయన ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. అందుకనే ఆయన సాహిత్యం అంటే హితాన్ని చేకూర్చేది, ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో, హితేన సహితం సాహిత్యం అని ఇలాంటి మాటలు చెప్పరు. రసేన సహితం సాహిత్యం అన్నది సుప్రసన్న గారి ఆలోచన. రసానుభూతిని కలిగించేటటువంటి ఒకానొక అంశం మాత్రమే, రసానుభూతిని కలిగించేటటువంటి ఒకానొక లక్షణం మాత్రమే సాహిత్యం అవుతుంది తప్ప మరేది సాహిత్యం కాదు అన్నది వారి ఆలోచనల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఒక మౌలికమైనటువంటి అంశం. ఆ తర్వాత ఒక కావ్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అందరం సుప్రసన్న గారిలాగానే ఒక ఆలోచన చేసుకొని, సుప్రసన్న గారిలాగానే ఒక మౌలికమైనటువంటి విషయాన్ని చెప్పుకొని మనం ఏదైనా చెయ్యాలా అనంటే అది మనకి అనుకూలంగా ఉండేటటువంటి అంశం కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా సుప్రసన్న గారి ఆలోచనని మనం గమనించాలి. అదేమిటి అనంటే కావ్యాన్ని మనం 3 అంతస్తుల్లో చూడాలి, 3 అంతరుగులు ఉంటాయి కావ్యానికి అని ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన చేశారు. ఒకటి, కావ్యంలో లేదా ఒక రచనలో ఏముంటాయి 3 అనంటే మానవ జీవన పక్షం, శాస్త్ర వ్యాఖ్యానం లేదా సౌందర్య పక్షం, 3 ఆధ్యాత్మిక సాధనా పక్షం. ఇలా 3 స్తరాల్లో కావ్యం ఉంటుంది అని. ఇప్పుడు ఈ ప్రతిపాదన వారు చేయటం ద్వారా మనకిచ్చినటువంటి ఒక గొప్ప సూత్రం ఏమిటి ఈ మౌలికమైనటువంటి ఆలోచన ద్వారా అనంటే, మనమంతా సుప్రసన్న గారు ఒక కావ్యాన్ని చదివినప్పుడు ఎట్లా ఆలోచిస్తారో మనమంతా అలాగే ఆలోచించగలిగేటటువంటి స్థితిలో ఉండలేకపోవచ్చు, అవకాశం కూడా లేదు, అంతటి గాఢత మన దగ్గర లేదు అన్నప్పుడు నీవు కావ్యాన్ని మానవ జీవన పక్షం నుంచి వ్యాఖ్యానించు, మానవ జీవన పక్షం నుంచి అర్థం చేసుకో, బాగుంటుంది. అది ఒక పార్శ్వం. అంటే నీ ఉన్న లోకంతో నీవు చదివిన కావ్యంలోని లోకాన్ని తెలుసుకో, ఇది ఒక సూత్రం. ఆ తర్వాత నీ ఉన్న లోకము కావ్యంలో ఉన్న లోకము ఒకలాంటిదిగా నీకు కనిపించదు, ఖచ్చితంగా చిన్న మార్పు ఏదో ఉంటుంది. కావ్య జగత్తు వేరు, వాస్తవ జగత్తు వేరు. సాహిత్యంలో వాస్తవికత వేరు, అది ఇది వేరు వేరు. మరి సాహిత్యంలోని వాస్తవికత నువ్వు అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? కొంచెం
సాహిత్య సౌందర్యం ఏమిటో తెలిసి ఉండాలి. రెండో అడుగులోకి దానికి అలంకార శాస్త్రం నీకు కొంత సహాయం చేస్తుంది. సాహిత్యంలో సౌందర్యం ఏమిటయ్యా అని నువ్వు తెలుసుకోవటానికి ఒక ఆలోచనని ఇస్తుంది. అలాంటి ఒకనొక సమన్వయాన్ని ఇస్తుంది. అలాంటి ఒకనొక ఆలోచనని కలిగించటానికి రెండవ స్తరం ఏమిటండి? సౌందర్య శాస్త్రం. అందులో ఉన్న వర్ణన, అందులో ఉన్న అలంకారం, అందులో ఉన్న గుణము, అందులో ఉన్న రీతి, అందులో ఉన్న ధ్వని, ఇవన్నీ కూడా లోకం కంటే సాహిత్య లోకం భిన్నము అన్న అవగాహనను నీకు కలిగిస్తుంది. ఒక రచనలో నీ జీవితం ఏముందో చూడటం ఒక పద్ధతి అయితే, నీ జీవితంలో లేని ఒకనొక అందం అక్కడేదో కనిపిస్తుంది, ఆ అందం ఏమిటి అని తెలుసుకోవటం రెండవదైతే, మూడవది ఈ రెండిటికి పైన ఇంకా పైకి వెళ్తే ఇది ఇచ్చే తాత్విక సత్యం ఏమిటి? జీవితానికి ఒక ఫిలాసఫీ ఉండాలి అని వ్యక్తిత్వ వికాసం క్లాసులు చెప్పేటటువంటి వ్యక్తి కూడా అంటున్నాడు. ఆ వికాసం ఏమిటి, ఆ వ్యక్తిత్వం ఏమిటి అని సాహిత్యం ద్వారా ఆధ్యాత్మిక పక్షం నుంచి ఆ రచనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పేదంతా కూడా ఆధ్యాత్మిక జీవన పక్షం. ఇప్పుడు ఇది మీరు నవలకు అన్వయించాలా సార్? ప్రాచీన కావ్యానికి అన్వయించాలా సార్? దీర్ఘకావ్యానికి, ఒక వచన కవితకి అన్వయించాలా సార్ అని వారిని వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కవి స్థాయి ఏదైతే అతని స్థాయి మూడు అంతర్వుల్లో కూడా ఉండేంతగా ఉంటే ఈ మూడు రకాలుగా కూడా ఆ రచయిత లేదా ఆ కవి మనకు అర్థమవుతాడు. ఇది ప్రాచీనానికో ఆధునికానికో వర్తించేటటువంటి మాట కాదు. శ్రీశ్రీ కవితావో కవితని తీసుకోండి, మనుచరిత్రని తీసుకోండి, ఈ మూడంతరువుల్లో మీరు చూడటానికి అవకాశం ఉంటుంది అని కావ్యాన్ని లోతులోకి వెళ్ళి చూడటానికి ఉన్న మార్గం ఏమిటి అని ఆయన మన కళ్ళ ముందుకు తెచ్చినటువంటి అంశం రెండవది. ఇది ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. మూడవది ఆయన చాలా సందర్భాల్లో చెప్పే మాట, సాహిత్యం బుద్ధి ప్రధానమైనది కాదు, అనుభూతి ప్రధానమైనది. బుద్ధి ప్రధానమైనది శిల్పం. చాలా జాగ్రత్తగా గమనించండి. తన సమకాలికులు, తనకంటే ముందు వారు చాలా మంది శిల్ప సౌందర్యాన్ని గురించి చాలా మాట్లాడారు, కానీ ఆ శిల్పం అనుభూతిపరం ఎట్లా అయింది అని చెప్పటానికే సుప్రసన్న గారి సాహిత్య విమర్శ ఎక్కువగా పనిచేసింది. ఇక్కడ కవి లేదా రచయిత చూపించిన శిల్ప ప్రతిభ ఏంటి అన్నది చెప్పటం కంటే కూడా అది అనుభూతిపరం ఎట్లా అయింది, తన అనుభవంలోకి ఎట్లా వచ్చింది అని చెప్పటానికి సుప్రసన్న గారి సాహిత్య విమర్శ పనిచేసింది. దానికి అనేకమైనటువంటి విశ్వనాథ వారి రచనల్ని, అట్లాగే కావ్య ప్రబంధాలను గురించి చేసినటువంటి, అట్లాగే ఆధునిక కవుల్లో భావ కవుల గురించి చేసినటువంటి ఆలోచనల్ని, వీటన్నిటినీ గమనించవచ్చు. ఇది అనుభూతి అనుభవం ఆధారంగా కావ్యానికి విలువ కట్టాలి అన్న ఈ మాట ద్వారా ఏం చేశారండి? రచన ఇవ్వవలసినటువంటి అనుభూతి ఏమిటి, లేదా రచన ఇచ్చే ప్రయోజనం ఏమిటి అంటే బుర్రకు పని చెప్పటం కాదు. రచన విమర్శలోకి మనం అడుగు పెడుతున్నామంటే అది మన బుర్రలోకి వచ్చి ఏదో చేయటం కాదు. ముందు మన మనసు మీద గాఢంగా ఒక ముద్ర వేయాలి. అలాంటి ఒకానొక ముద్ర మనకు సాహిత్య విమర్శలో ఉండాలి. అందుకని అనుభవము అనుభూతి ప్రధానంగా ఉన్నటువంటి సాహిత్య విశ్లేషణ, సాహిత్యము మనం పరిశీలించాలి అని చెప్పటం మూడవ రక్తి. ఇప్పుడు ఈ మూడిటికి అనుభూతి అనేదే ఒకటే మౌలికమైంది అని అనవచ్చు, కానీ దాన్ని విస్తరించుకుంటూ ఆయన చేసినటువంటి ఆలోచనలకు ఉంది. ఈ అనుభూతి ప్రధానంగా ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది అని అంటే,
దేశకాలాలు ఇవన్నీ కూడా ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా అవన్నీ పటాపంచలవుతాయి. మన మనసు మీద అది ఏం ముద్ర వేసింది అన్నది మాత్రమే నిలబడుతుంది. ఆయన ఆధునిక సాహిత్యాన్ని కూడా అలాంటి దృక్కోణం నుంచి చూస్తారు. ఇక్కడ సుప్రసన్న గారు ఆధునిక సాహిత్యాన్ని గురించి, ప్రాచీన సాహిత్యాన్ని గురించి ఒక యూనిట్ గా చూసుకొని ఆలోచించినప్పుడు ఒక 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం అంతా సత్వ రజస్తమో గుణాలతో కూడినది అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కవిత్రయ యుగం అంతా కూడా సాత్విక యుగమని, సత్వగుణ ప్రధానమని, శ్రీనాథుడు ప్రబంధ యుగం అంతా కూడా మనకి రజోగుణ ప్రధానమని, దక్షిణాంధ్ర యుగము ప్రబంధ అనంతర యుగం అంతా కూడా తమోయుగమని ఒక హిరణ్యగర్భ అని ఒక కవితా సంకలనానికి రాసిన పీఠికలో అంటారు. ఇప్పుడు ఇది మొత్తం సాహిత్యాన్ని ఎలా చూడాలి అన్నదానికి చెబుతున్నటువంటి నియమమా, లేదా ఆ కాలంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఇలా అర్థం చేసుకోవాలనటానికి చెప్తున్నటువంటి నియమమా అంటే సుప్రసన్న గారి ఆలోచన రీతి అలా ఉంటుంది. తాను చెప్పేటటువంటి ఒకానొక సూత్రం నాటి రచనకి అన్వయిస్తుంది. నాటి రచనని అర్థం చేసుకోవటానికి విమర్శకుడు ఎలాంటి పరికరాలను ఎన్నుకోవాలి అనటానికి ఉపయోగిస్తుంది. ఈ 2 రకాలైనటువంటి వైవిధ్యం ఆయన మాటల్లో చాలా చోట్ల ఉంటుంది. ఇంతకు ముందే ప్రస్తావించినట్టు మనోనిష్టము, హృదయనిష్టము అన్నాం కదా. ఇది కూడా అంతే. మీకు ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి ఒకానొక అవలడ శృంగార సిద్ధాంతం కానీ, కులపాలికా ప్రణయం కానీ, మరొకటి కానీ దీనికి కొంత బుద్ధి పని చెయ్యకపోతే ఆ రకమైనటువంటి ఆలోచన విధానం అక్కడ ఎందుకు వచ్చింది అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంది. అందుకని అలాంటి ఒక సూత్రం చెప్పే సందర్భంలో మనం ఆ రచనని చూడవలసినటువంటి రీతి ఏమిటి అని చెప్పటం ఆయనలో ఉన్న లక్షణం. రెండవది, ఆధునికత అనే విషయంలో చాలా మంది, సుప్రసన్న గారు కూడా చేతనావర్తం పీఠికలో ఐన్స్టీను, ఫ్రాయిడ్, న్యూటను, మార్క్సు ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాల నుంచి ఆధునికత పెరిగింది అనేటటువంటి ఒకానొక భౌతికమైన ఒకానొక విషయాన్ని కేంద్రంగా చేసుకొని ఆధునికత గురించి మాట్లాడితే, సుప్రసన్న గారి ఆలోచన విధానంలో వేదాలకి వ్యాఖ్యానం రాయటం, వేదాలని ఆధునికంగా వ్యాఖ్యానించటం, ఉపనిషత్తులని తార్కిక దృష్టితో విశ్లేషించటం, ఇవన్నీ కూడా మనకి దయానంద సరస్వతి, అరబిందో ఇలాంటి వాళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా ఒక రకమైన ఆధునికతే. ఆలోచనల్లో వచ్చిన ఆధునికతే. భావ ప్రధానము, కాలవాచి కాదు, వ్యక్తివాచి కాదు, భావ ప్రధానంగా ఉండేటటువంటిది అని ఆధునికత గురించి అందరూ మాట్లాడతారు. కానీ అది సాంస్కృతికమైనటువంటి భూమిక నుంచి ఆధునికతని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పటానికి చేసే ప్రయత్నం ఆయన సాహిత్య వ్యాసాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. మరో రకంగా చెప్పాలి అనంటే, ఆధునిక చైతన్యం అంతా కూడా సాంఘికమైనటువంటి ఒకానొక భూమిక మీద ఉంది అనటానికి ఆయనకి ఏ రకమైన అభ్యంతరము లేదు. కానీ అది మనస్సు మీద వేసేటటువంటి ముద్రగా ఉండాలి తప్ప మెదడు మీద, బుద్ధి మీద వేసేటటువంటి ముద్రగా ఉండకూడదు. సాంఘిక చైతన్యం పునాదే, కానీ దాన్ని వ్యాఖ్యానించటంలో, విశ్లేషించటంలో ఈ ధోరణి, ఈ తాత్వికుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అని చెప్పటం. సుప్రసన్న గారు తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఆచార్యులయ్యారు. కానీ ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఆచార్యులై ఉండి కొత్త సచ్చిదానందమూర్తి గారి లాగా, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగా కొన్ని ఆలోచనల్ని పేపర్ మీదకి తీసుకొచ్చి ఉంటే ఇవాళ భారతీయ సాంస్కృతికమైనటువంటి లేదా తాత్వికమైనటువంటి పునాదిని చాలా
చారిత్రకంగా అర్థం చేసుకోవటానికి మౌలికమైన సూత్రాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు తెలుగు ప్రొఫెసర్ అయినంత మాత్రాన అవి అందులో లేవని కాదు నా ఉద్దేశం. అదే భావధారతో ఆయన చేసిన ఆలోచనల్ని ఒక వరుస పెట్టుకొని వెళ్తే సాంస్కృతికంగా మనం ఎలా ముందుకెళ్ళాం. నిన్న మొన్నటి శివానందమూర్తి గారి దాకా, అప్పటి వేదకాలం నుంచి ఇప్పటిదాకా ఉన్న ఋషులు, దార్శనికులు, ఆధునిక తాత్వికులు వీళ్ళందరూ ఎలాంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళారు, అవి సాహిత్యంలో ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యాయి అన్నది ఈ ప్రతిపాదించటానికి, ఆలోచించటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆయన పునరుజ్జీవనం లాంటి మాటల్ని కూడా ఈ కోణం నుంచి మాట్లాడిస్తారు. ఇక్కడ 4వ మౌలికమైనటువంటి ప్రతిపాదన ఏమిటి అనంటే, ఆధునికత అన్న దానిని కాలవాచి, తర్వాత వ్యక్తివాచిగా కాకుండా భావవాచిగా చూడాలి అని చాలా మంది అంటూ ఉంటే, ఆ భావనలు భౌతికమైనవై ఉండాలి అన్న నియమం లేదు, ఆత్మికమైనటువంటివై ఉండాలి. దాని వెనక ఒక సాంస్కృతికమైన భావధార ఉన్నది, భారతీయత అన్నది ఉన్నది అని మనం గమనించాలి అన్నది 4వ ప్రధానమైనటువంటి ప్రతిపాదన. ఆ తరువాత సాహిత్యాన్ని ఎట్లా చూడాలి, నేటి సాహిత్యము జాతీయత, లేకపోతే సాహిత్యాన్ని మనం చూడవలసినటువంటి రీతులు ఏమిటి, ప్రబంధాలను ఇప్పుడు ఎట్లా చదవాలి, ఇవి చెప్పేటటువంటి సందర్భంలో దృక్పథం సాహిత్య అధ్యేతకి ఉండకూడదు. అసలైన సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి, మౌలికంగా ఆ కవి చెప్పినటువంటి విషయాల్ని తెలుసుకోవటానికి అని అంటాం. కానీ సాహిత్య సాధనలో సాంప్రదాయికత అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్నది చెప్పటానికి ఆయన వ్యాసాలకు మౌలికంగా కొన్ని ఆలోచనలు చేశాయి. నేటి సాహిత్యవేత్త సాహిత్యాన్ని ఎట్లా, నేటి హిందువు ఎలా అర్థం చేసుకోవాలి సాహిత్యాన్ని, ఇవి చూడటానికి ఒక భావజాలం ఆధారంగా చెప్తున్నట్టుంటాయి. కానీ దీని వెనక ఒక ఆలోచనాధార, ఒక రచయితలు ఏ రకమైనటువంటి ఆలోచనాధారతో నడుస్తూ ఉన్నారు అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటంగా ఉంటుంది. కాబట్టి సాంప్రదాయికత, జాతీయత అన్నది సాహిత్య అవగాహనకు ఎట్లా తోడ్పడుతుంది అని చెప్పటం మరో రకమైనటువంటి ప్రతిపాదన. ఇది ఆధునిక సాహిత్య విషయంలోనే చేశారు. ఆయన అమలిన శృంగార సిద్ధాంతాన్ని చాలా మంది ఆధునికులు ఒప్పుకోలేదు. ఇది నిలబడని సిద్ధాంతం అని. ఇక్కడ వ్యక్తి ధర్మము, మనోధర్మము అనే 2 కోణాల్ని తీసుకుంటే, మనోధర్మాన్ని నువ్వు పునాదిగా చేసుకుంటే అది ఎందుకు అసాధ్యం? వ్యక్తిని కేంద్రంగా తీసుకుని, వ్యక్తి యొక్క ఆకర్షణని కేంద్రంగా తీసుకున్నప్పుడు నీకు అది క్లిష్టమైనటువంటి పని. కానీ నీ ఇంద్రియ శక్తిని, నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు ఇచ్చేటటువంటి శక్తిని ఆధారంగా నువ్వు చేసుకున్నప్పుడు అది ఎందుకు కాదు అనేటటువంటి అర్థంలో మాట్లాడతారు. అట్లాగే ఊహాప్రేయసికి సంబంధించి భావకవిత్వంలో అందరికీ ఊహాప్రేయసులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఫలానా రకంగా ఉన్నారు, ఇలా మాట్లాడేటటువంటి సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు గిరికుమారుని ప్రేమ గీతాల లాంటివి కూడా, అట్లాగే నాయని సుబ్బారావు గారి కవిత్వం కూడా ఎట్లా కులపాలికా ప్రణయానికి ఉన్నది, ఆధారంగా ఉన్నది, ఎట్లా కులపాలికా ప్రణయం అక్కడ మనకు కనిపిస్తున్నది అన్న ఆలోచన చేస్తారు. అంటే మరో రకమైన అంశం ఏమిటి అంటే, ఆధునిక సాహిత్యంలో ఉన్నటువంటి సంఘ సంస్కరణ మొదలుకొని నిన్నటి ప్రపంచీకరణ దాకా సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేటటువంటి మాట పివి నరసింహారావు గారు వాడారు. దాన్ని కేంద్రంగా చేసుకుని గ్లోబలైజేషన్ గురించి సుప్రసన్న గారు మాట్లాడారు. అంటే వైదేశికమైనటువంటి ఒకానొక వ్యవహారమైన, భారతదేశంలో ఉండేటటువంటి కాలంలో, సాహిత్యంలో, కాలంలో, చరిత్రలో వచ్చిన పరిణామాలైన దేశీయం చేసుకొని జాతీయత పునాదిగా ఆలోచించాలి అన్నదానికి నీ భారతీయ సాంస్కృతిక మూలాలు ఎట్లా ఉపయోగపడతాయి అని చెప్పటం మరో మౌలికమైనటువంటి ప్రతిపాదన.
ఆ తరువాత ఇంతకు ముందే ప్రస్తావించినట్టు విశ్వలయ అనేటటువంటి ఒకనొక మాటని ఉపయోగించారు. అసలు ఈ లయ గురించి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాట్లాడారు. సాహిత్యంలో లయ ఈ శిల్పమే ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని ఒక దగ్గరికి సమన్వయం అవుతూ ఉన్నాయి. అలా సమన్వయం కావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే లయ. సాహిత్యంలో లయ సామంజస్యమే లయ అనేటటువంటి మాట ఆయన మాట్లాడతారు. సంజీవదేవ్ శిల్పం కావటమే లయ అంటాడు. శిల్పం కావటమే లయ అంటాడు. అంటే ఒదగవలసిన విషయాలు, అందులో చెప్పవలసిన విషయాలు మన ప్రయత్నం లేకుండానే, నేను ఇప్పుడు ఉపన్యాసం చేస్తున్నప్పుడు ఏదో కంగారు పడి ఒక లైన్లో తెచ్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నం లాగా లేకుండా, ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు అలవోకగా అలా వచ్చినట్టుగా అలా కొనసాగుతూ ఉంటుంది. అది వాళ్ళు సాహిత్యపరంగా, కళల పరంగా లయ అని అన్నారు. దానికి లయ సాహిత్యంలో ఒక ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది, బాగానే ఉంది. కానీ అవి కళాస్వరూపాల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ కళాస్వరూపంలో రచయిత విశ్వజనీనమైనటువంటి భావాల్ని ఎలా లింక్ చేస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి అంటే విశ్వలయ అనే ఒకనొక అంశం ప్రధానంగా అవసరం అనేది సుప్రసన్న గారు చెప్పేటటువంటి మాట. అంటే కళానుభవానికి, కళాత్మకతకి కారణాలని వాళ్ళు చెప్తే రసానుభవానికి కారణం విశ్వలయ అని అంటున్నారు. ఇది ఒక రకంగా సాధారణీకరణమే. మానవులందరిలో కూడా వాసనా రూపంలో రసం ఉన్నది, స్థాయి భావం ఉన్నది. కానీ అందరికీ ఒకే రీతిగా అది ఎందుకు జరగటం లేదు? ఆ అనుభవం ఎందుకు కలగటం లేదు అని అంటే ఆ తాదాత్మ్యాన్ని పొందటం అన్నది ఎవరి అనుభవంలో వారిదే కావచ్చుగాక, ఆ తాదాత్మ్యానికి విశ్వలయ లేదా లయాత్మకత కారణమవుతుంది. ఆ రసానుభవాన్ని మనం పొందటానికి పునాదిగా నిలుస్తుంది అని చెప్పటం సుప్రసన్న గారి ఉద్దేశం. ఆ తరువాత మరో రకమైనటువంటి మౌలికమైనటువంటి ఆలోచన వారు చేసింది, ఆధునిక సాహిత్యంలో ప్రయోగవాదం, ప్రగతివాదం అన్నది రెండు ఉన్నాయి అన్నది 60ల్లో 70ల్లో వారు తీసుకొచ్చినట్టు ఒక ఆలోచన. అంతకుముందు కవిత్వాన్ని కవిత్వంగా చూశారు, ఇలా చూశారు. కానీ రెండు పాయలు నడుస్తున్నాయి మోడర్న్ ఇదిలో, ఆధునిక సాహిత్యంలో. ప్రయోగ దృష్టితో రాసేటటువంటి వాళ్ళు, ప్రగతి దృష్టితో రాసేటటువంటి వాళ్ళు. ఆ ప్రగతి అన్న మాటకి అభ్యుదయ సాహిత్యం మిగతా వాళ్ళు ఏ రకమైన లక్షణాలు చెప్తారో దాన్ని సంపత్ కుమార్ గారు కానీ సుప్రసన్న గారు కానీ ఒప్పుకోరు. ఎవరు ఆ ఆలోచనతో ఉన్నవారైనా ప్రగతి అనేటటువంటిది భౌతికమైన ప్రగతిలో చూసేటటువంటి విషయంగా కాక మానవ జీవనంలో ఆత్మికంగాను వ్యక్తిగతంగాను జరిగే ఒకానొక లక్షణంగా చూడటం అన్నది ఇక్కడ చెప్తారు. ఆ తరువాత సుప్రసన్న గారి సాహిత్య విమర్శ మొదటి నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రబంధాలను గురించి మాట్లాడినా, లేకపోతే మరో రకమైనటువంటి ప్రక్రియను గురించి మాట్లాడినా, ఆయన చేసేటటువంటి పనేమిటి అనంటే దానికి కారణం చెప్పటం కాదు, దానికి మూలం చెప్పటం ఆయన పద్ధతి. ఉదాహరణకి ఆరంభం పెద్ద అవస్థ అని శ్రీశ్రీ వ్యాసం, కవి పడేటటువంటి మథనం గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి వ్యాసం, కావ్యావిర్భావాన్ని గురించి, కృత్యాద్యవస్థ, ఈ రెండు కూడా కవి పడేటటువంటి మథనం గురించి మాట్లాడతాయి. కవి జగత్తులో జరిగేటటువంటి విషయాల గురించి మాట్లాడతాయి. కానీ సుప్రసన్న గారు దాని యొక్క మూలాన్ని చెప్తూ ఏమంటారంటే, కావ్య ఆవిర్భావం లేదా
కావ్యం యొక్క స్థితి పుట్టుక మొట్టమొదటి దశ మనసులో కలిగే ఒక భావస్పందన. రెండోది అది ఒక క్రమంలో బయటికి రావటానికి, ఒక లయాత్మకంగా బయటికి రావటానికి పడే పెనుగులాట రెండవది. మూడవది వ్యక్తమైనటువంటి స్థితి. ఈ మూడు కవిత్వావిర్భావంలో ఉంటాయి అన్నదానికి వాల్మీకి తపస్సు, మానిషాద, రామాయణ ఆవిర్భావం ఈ క్రమాల్ని ఉదాహరణగా చెప్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే పాట తొలి దశ, హృదయం రెండో దశ, బుద్ధి మూడో దశ. అక్కడికి వచ్చిన తర్వాతే సాహిత్యంలో ప్రయోగం మొదలైంది, ఎక్స్పెరిమెంట్ మొదలైంది. ఇలా మొత్తం సాహిత్యాన్ని కవిత్వ ఆవిర్భావ వేళ, ప్రక్రియ ఆవిర్భావ వేళ, కవి అంతరంగంలో జరిగేటటువంటి దాన్ని అట్లా మానవ జగత్తులో జరిగే ఒక పరిణామాన్ని చెప్తారు. రస సిద్ధాంతాన్ని గురించి, అలంకార శాస్త్రాన్ని నేపథ్యంగా చేసుకుని మాట్లాడిన చాలా మాటల్లో ఆలంకారికుల ఆలోచనలు ఉంటాయి, కానీ దానికి కొనసాగింపుగా చెప్పేటటువంటి విషయాలు. దానికి ఆధునికంగా మనోవైజ్ఞానిక సిద్ధాంతాన్ని వాటిని కూడా ఉపయోగించుకుంటారు. ఇవి మౌలికంగా సుప్రసన్న గారు చేసినటువంటి ప్రతిపాదనలు. మరి ఆయన అనుసరించిన విమర్శ రీతులు ఏమిటి అని అంటే, ఆయన ప్రాగ్రూప విమర్శ, అట్లాగే మనోవైజ్ఞానిక భూమికతో చేసేటటువంటి విమర్శ, ఈ విమర్శ సంప్రదాయాన్ని అనుసరించారు. ఈ ప్రాగ్రూప విమర్శ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే, ఈ క్యారెక్టర్కి మూలమేంటి, ఈ కథకి మూలమేమిటి, ఈ రకమైన ఆలోచనలకి అతని అన్కాన్షియస్నెస్ ఎట్లా పనిచేసింది, అవచేతన ఎట్లా పనిచేసింది, ఇవన్నీ మాట్లాడటానికి, ఈ కథకి అది ఎట్లా మూలము అని మాట్లాడటం చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ కవిత్వ ఆవిర్భావానికి, ప్రాగ్రూపాలకి, సుప్త చేతనకి ఉన్న సంబంధం ఏమిటి, సృజన మూలంగా ప్రాగ్రూపం ఏమిటి అని మాట్లాడినటువంటి వ్యక్తి సుప్రసన్న గారు. ఇంకా ఆయన ఏం చేస్తారు అంటే, వీటిని చిత్, అచిత్, ఈశ్వరుడు అని మనకి సిద్ధాంతం ఉన్నట్టు, ఈ సమిష్టి చేతననే చిత్త, యూంగ్ చెప్పినటువంటి దాన్ని దీన్ని అట్లా అనుకోవచ్చా అని ఒక ఆలోచన చేస్తారు. ఆర్ఎస్ సుదర్శనంలో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. పాశ్చాత్య సిద్ధాంతాలలో, తాత్విక సిద్ధాంతాలలో ఏవి భారతీయ భూమిక మీద కొనసాగుతూ ఉన్నటువంటి విధంగా ఉన్నాయి అని తమ ప్రాంతంలో, తమ దేశంలో, తమ జీవిత తాత్విక వ్యవహారాల్లో కనిపించే విషయాల్ని మాట్లాడటం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత అలంకార శాస్త్రాన్ని గురించి ఇంతకుముందే ప్రస్తావించినట్టు శ్రవ్య కావ్యాలను భోజుణ్ణి పునాదిగా తీసుకొని శ్రవ్య కావ్యాలను గురించి, వాటి ఇతివృత్తాల గురించి మాట్లాడటం ఒక మౌలికమైనటువంటి ఆలోచన. విశ్వనాథ సత్యనారాయణ గారు గరుడోపాఖ్యానాన్ని, ఒకటి రెండు కథల్ని ఉదాహరణగా తీసుకొని అంతరార్థ కథనాన్ని, రహస్య కథనాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే, దాని రుక్మిణీ కళ్యాణానికి, పూర్ణమ్మ కథకి, ఆధునికమైనటువంటి వాటికి అన్వయించుకుంటూ మాట్లాడటం రహస్య కథన సంప్రదాయం అన్న ఒకానొక మౌలికమైనటువంటి ఆలోచనలో తెలుగు సాహిత్య విమర్శను కొనసాగించారు సుప్రసన్న గారు. ఇవన్నిటితో పాటు ఆయనగా నిర్మించిన ఒక సాహిత్య విమర్శ రీతి ఉన్నది. ఇవన్నీ విమర్శ రీతుల్ని అన్వయించుకోవటం. ఆయనగా నిర్మించుకున్న విమర్శ రీతి ఏమిటి అనంటే, ఒకానొక రచనని అనుభూతిలోకి, అనుభవంలోకి తెచ్చుకొని దాని జీవితాన్ని వ్యాఖ్యానించటం కాదు, దాని జీవితాన్ని వ్యాఖ్యానించటం కాదు, అది మనకిస్తున్న జీవితాన్ని వ్యాఖ్యానించటం కాదు, అందులో ఉన్న జీవన తాత్వికతని కావ్య పరమార్థ దృష్టితో ఎట్లా విశ్లేషించుకోవాలి అన్నది ఒక విమర్శ రీతిగా చేశారు. భారతీయ ఇంకా గట్టిగా చెప్పాలి అంటే, మనకి ఈ విమర్శ రీతులన్నీ కూడా పారామీటర్స్ తో నడుస్తాయి.
సహృదయుడు ప్రమాణంగా ఉండేటటువంటి విమర్శ రీతులు కాదు, ఆలోచనలు ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ రీతులు. ఆలోచన ప్రధానమైనటువంటి విమర్శ కూడా అనుభూతి ప్రధానంగా ఉండేటటువంటి రీతిలో తనకిచ్చిన అనుభవాన్ని, కావ్యానుభవాన్ని వ్యాఖ్యానించే రీతిలో ఉండాలి అన్నది ఒక మౌలికమైనటువంటి రీతిగా ఆయన మొత్తం సాహిత్యాన్ని ఎన్నుకున్నారు. అందులో ఒక రచన ఉన్నది, ఒక కాలము ఉన్నది, ఒక ప్రవాహం అంతా ఉన్నది, ఒక కాల ప్రవాహం అంతా ఉన్నది, ఒక ధోరణి అంతా ఉన్నది. నవ్య సంప్రదాయం గురించి చాలా కొత్త ఆలోచనలు చేసినారు, కానీ మొదటి రోజుల్లోనే వారు అన్నమాట సనాతనమైన ఛందస్సు, కాల్పనికమైన అభివ్యక్తి, ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. అలా ఒకానొక సాహిత్యానికి మూలతత్వం ఏమిటి అని ఒరిజినాలిటీ, ఈ విషయమే ఆయనని మిగతా వారి కంటే ఆధునికంగా ఉంచేది. ఆయన ఎక్కడ వాద వివాదాలకు సంబంధించిన, చర్చోపచర్చలకు సంబంధించిన విషయాల్లో ఆయన కలగజేసుకున్నట్టుగా అనిపించదు, కానీ అక్కడక్కడ ఆయన వ్యాసాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన సాహిత్య విమర్శలో వాటికి జవాబులు చెప్పిన ఘట్టాలు చాలా దొరుకుతాయి. అలాంటి సుప్రసన్నగా సాహిత్య విమర్శలో కూడా ఒకే ఒక రచనను తీసుకొని దానిని పూర్తిగా వ్యాఖ్యానించినటువంటి ఒకానొక విమర్శ గ్రంథం, ఒక వసుచరిత్ర పరిశోధన గ్రంథం తప్ప మరొకటి కనిపించదు. కానీ ఒక్కొక్క వ్యాసం మళ్ళీ 100 పేజీలు 200 పేజీలు చెప్పగలిగేంత, 5 పేజీల్లోనే చెప్పగలిగేంత విషయం అక్కడ ఉంటుంది. అట్లా తాత్వికమైనటువంటి ఒకానొక స్ఫురణ, తాత్వికమైనటువంటి ఒకానొక సత్యాన్ని ఆవిష్కరించటమే సాహిత్య విమర్శ ప్రధానమైనటువంటి పని అని తన మౌలికమైనటువంటి ప్రతిపాదనతోనూ, తన ఎవ్వరు ఇప్పుడు ఈయనది గ్రంథ పరిష్కరణ విమర్శ, ఈయనది ఆలంకారిక విమర్శ, సంపత్ గారిది విభజించవచ్చు, సారది ఆలంకారిక దృక్కోణంతో దేశీయమైన సిద్ధాంతంతో ఉండేది అని. అలా సుప్రసన్న గారిని చెప్పేటటువంటి సందర్భంలో దొరకదు, అలా వేదకాలంలో ఉండేటటువంటి విషయం దగ్గర నుంచి ఆధునికంలో ఉండేటటువంటి ఒక తాత్వికుడి దాకా సమన్వయం చేసుకుంటూ ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చి మాట్లాడినటువంటి విమర్శ రీతి సుప్రసన్న గారిలో అనువనువునా కనిపిస్తుంది. అది ఒక చిన్న వ్యాసం మొదలు ఒక కావ్యాన్ని ఆవిష్కరించేంత దాకా వ్యాపించింది అని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఇందులో ప్రసంగించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.